హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఎంతకాలం నుంచో మనం ఎదురు చూస్తున్నటువంటి ఈఓ ఎండోమెంట్ ఆఫీసర్ ఏదైతే ఏపీపీఎస్సీ ద్వారా రిలీజ్ చేయబడినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని పరీక్ష అనేది మీరు రాయడం జరిగింది. ఆ పరీక్ష యొక్క రిజల్ట్స్ ఈఓ మెయిన్స్ రిజల్ట్స్ అనేవి వచ్చేసాయన్నమాట. సో ఈ ఈఓ మెయిన్స్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, దానిపైన మా అనాలిసిస్ ఏంటి, కట్ ఆఫ్స్ ఎందుకు ఇంత హైగా ఉన్నాయి, అసలు ఇంత ఎక్కువ కట్ ఆఫ్స్ ఎందువల్ల రావడం జరిగింది, అట్ ద సేమ్ టైం ఈవో మెయిన్స్ ఎగ్జామ్కి మన వ్యూహం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఒకవేళ ఫెయిల్యూర్ వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో ఎండింగ్లో నేను ఎండోమెంట్ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి స్ట్రాటజీ అనేది మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా మిస్ కావద్దు, ఈ స్ట్రాటజీని మిస్ అవ్వద్దు. సో అట్ ద సేమ్ టైం అసలు మీరు ఫెయిల్యూర్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. మా స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఎవరైతే ఎండోమెంట్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా మిస్టర్ కాంపిటేటివ్ తరపున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. సో దీస్ ఆర్ ఫ్యూ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా మా మా తరపున కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాము. ఆ ఫీలింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం ఎగ్జామ్ని క్వాలిఫై అయ్యి క్రాక్ చేసి ఆ ప్రాసెస్ అంతా గో త్రూ అయ్యి వెయిట్ చేసి క్లియర్ చేసిన తర్వాత ఆ ఫీలింగ్ అనేది వేరేలా ఉంటుంది. సో యూ కెన్ వాచ్ ది స్క్రీన్ షాట్స్. ఎవరైతే మా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా మా క్లాసెస్ నుంచి వాళ్ళు హెల్ప్ పొందారనేది వాళ్ళు మెన్షన్ చేశారు. సో యూ కెన్ గో త్రూ దీస్. సో దీస్ ఆర్ ఫ్యూ ఆఫ్ ద టెస్టిమోనియల్స్. వాళ్ళు మాకు మెసేజ్ చేయడం జరిగింది ఏ విధంగా మేము హెల్ప్ చేసాము, మా గైడెన్స్ ఏ విధంగా హెల్ప్ అయింది అనేది. సో దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెయిన్స్ గైడెన్స్ ఆల్సో. సో దిస్ ఇస్ ఆల్రెడీ దేర్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎవరైతే ఈవో మెయిన్స్కి క్వాలిఫై అవ్వలేకపోయారో వాళ్ళకి ఎలాగో గ్రూప్ 4 ఉంది. అట్ ద సేమ్ టైం హైకోర్ట్ జాబ్స్ కూడా మనకి ఏపీలో రిలీజ్ అవ్వడం జరిగింది. వాటికి మీరు ప్రిపేర్ అయ్యి మీ సత్తా అందులో చాటండి. మీ మిస్టేక్స్ అనేవి మీరు తెలుసుకోవాలి. హైకోర్ట్ జాబ్స్ ఉన్నాయి, గ్రూప్ 4 జాబ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి టాప్ మోస్ట్ జాబ్స్ అయినటువంటి ఏపీపీఎస్సీలో ఆంధ్రప్రదేశ్లోనే అతి గొప్ప జాబ్స్, తర్వాత ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఒక మండల అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఒకరి చేతిలో పెట్టి నడిపించే జాబ్స్ అయినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు మనకి ఎలానో ఉన్నాయి. వాటిల్లో మీ సత్తా చాటండి. మీ ప్రతి క్షణం ఆ ప్రిపరేషన్లోనే పెట్టండి. సో ఏ విధంగా అయితే ఎండోమెంట్ ఎగ్జామ్కి ఇన్నోవేటివ్ కంటెంట్, ఈజీగా అర్థమయ్యే కంటెంట్ని మిస్టర్ కాంపిటేటివ్ మీకు అందించిందో అదే విధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1-2 ఉద్యోగాలకి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ యాప్లో మీకు ఈ కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. కంప్లీట్ ఇంటరాక్టివ్ వీడియో క్లాసెస్, ప్రీవియస్ పేపర్స్ మీద అనాలిసిస్, అట్ ద సేమ్ టైం స్టడీ మెటీరియల్స్, కరెంట్ అఫైర్స్ మీద ఎంసీక్యూస్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మరియు దాంట్లో ఎలిమినేషన్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా మీకు ఈ కోర్సెస్లో లభిస్తాయి. గ్రూప్ 1 వాళ్ళకైతే ఆన్సర్ రైటింగ్ అనేది కూడా మీకు లభిస్తుంది. వాల్యూ యాడెడ్ మెటీరియల్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ గైడెన్స్ అనేది కంప్లీట్గా సెలెక్టెడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతి ఈ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేము నమ్మే సిద్ధాంతం ఒక్కటే, ప్రపంచాన్ని మార్చే ఆయుధం చదువు ఒక్కటే. ఇది మాత్రం ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. సో ఈ సిద్ధాంతం మీద నడుద్దాం. మన ఎనర్జీస్ మన ప్రిపరేషన్లో పెడదాం. పెట్టి ఏదో ఒక ఉద్యోగాన్ని, ఏ ప్రభుత్వ ఉద్యోగాన్ని మనం ఖచ్చితంగా సాధించి తీరుదాం. ఎవరైనా ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. 9063013089. యాప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అక్కడికి కూడా వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. సో ఎవరైతే క్వాలిఫై కాని విద్యార్థులు ఉన్నారో వాళ్ళెవరూ నిరాశ చెందవద్దు. మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు చేసిన మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకొని రైట్ వేలోకి వెళ్ళడానికి ఇది ఒక సరైన అవకాశం. సో ఫెయిల్యూర్ ఎందువల్ల వచ్చింది ఏంటి, సో రీజన్స్ ఏంటి, మనం ఎందువల్ల సిలబస్ని పూర్తి చేయలేకపోయాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మనం సరిగ్గా చదవలేదా, సిలబస్కి అనుగుణంగా మనం ప్రిపరేషన్ని సాగించలేదా, ఇవన్నీ కూడా మీరు కంపేర్ చేసుకుంటూ ఎందువల్ల మనం ఓడిపోవాల్సి వచ్చింది, లేదంటే కరెంట్ అఫైర్స్ చదవలేదా, ఎందువల్ల మన సిలబస్ కంప్లీట్ చేయలేకపోయాము, టాపిక్స్ అన్నీ కూడా మనకి లిస్ట్ అవుట్ చేసుకోలేదా, ఏ టాపిక్స్ వదిలేసాము అసలు, లేదంటే మూడ్ స్వింగ్స్ వల్ల ఏదో ఒక 5 నిమిషాలు చదివి 10 నిమిషాలు లెగడం, అటు ఇటు తిరగడం, ఒక అరగంట చదివి రోజంతా గడిపేయడం, ఈ విధమైన లేజీనెస్ వల్ల మీరు చదవలేకపోయారా, కారణాన్ని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
ఒక్కరోజు మీతో మీరు టైం స్పెండ్ చేయండి, మీతో మీరు మాట్లాడండి, మీతో మీరు మాట్లాడుకొని ఈ అనాలిసిస్ అనేది చేయండి. కారణాలేంటి, రీజన్స్ ఏంటి, నేను క్వాలిఫై అవ్వకపోవడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే దెన్ యు ఆర్ ఇన్ ద రేస్. అందరితో పాటు మీ తప్పులు మీరు తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటే మీరు రేస్లో ఉన్నట్టే. ఎవరైతే అసలు ట్రై చేయడం మానేస్తారో వాళ్ళు ఫెయిల్యూర్. యూ డోంట్ స్టాప్ ట్రయింగ్. అసలు ట్రయింగ్ మీరు ప్రయత్నించడం ఆపొద్దు. ప్రయత్నించడాన్ని ఆపకుండా మీ ప్రయాణాన్ని సాగించండి. 100% మీ ఎఫర్ట్స్ పెట్టండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు చేకూరుతుంది. ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. ఈ కంటెంట్ నేర్చుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంజాయ్ చేయవలసి ఉంటుంది. ఎంజాయ్ చేస్తే అవన్నీ కేక్ వాక్లా అయిపోతాయి అన్నమాట ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా. సో దట్స్ ఆల్. సో ఈ విధంగా ఏపీపీఎస్సి అనేది మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి 94.45 అనమాట. ఇది చాలా ఎక్కువ కట్ ఆఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకి పోస్ట్ ఉన్న 60 పోస్టులే కాబట్టి ఈ కట్ ఆఫ్ అనేది ఎక్కువ వెళ్ళడం జరిగింది 150కి కూడా. సో ఈ పీడిఎఫ్ని మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఆ లింక్లోంచి వెళ్ళి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని రిజల్ట్స్ అనేవి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మీ రోల్ నెంబర్ని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వెతకాల్సి ఉంటుంది అనమాట మీ రోల్ నెంబర్ని ఎక్కడుంది ఏంటి అనేది. మొత్తం టోటల్గా మనకి చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే, సో ఇది 1278 1278 మంది మనకి ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి క్వాలిఫై అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మీరు మెయిన్స్ వ్యూహాన్ని చాలా పర్ఫెక్ట్గా రచించుకోవాలన్నమాట. ఇప్పుడున్న సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఏంటి అంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలా, 2కి ప్రిపేర్ అవ్వాలా, ఎండోమెంట్ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 4 మెయిన్స్ క్వాలిఫై అయితే దానికి ప్రిపేర్ అవ్వాలా, ఈ అన్నిటికీ ఒక మంచి వ్యూహంతో వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ వ్యూహాన్ని మీరు పర్ఫెక్ట్గా రచించుకోవాలి. అప్పుడు మాత్రమే ఉత్తీర్ణత సాధించి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం మీరు సాధించే అవకాశం మీకు ఉంటుంది. లేదా మీ డ్రీమ్ జాబ్ అయినటువంటి ఎండోమెంట్ ఆఫీసర్ కానీ, గ్రూప్ 1, 2 ఆఫీసర్ కానీ అయ్యేటటువంటి అవకాశాలు మీకు ఉంటాయి. సో తర్వాత మీకు స్టేట్మెంట్ వైజ్ కట్ ఆఫ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. జనరల్ వచ్చేసి 94.45, అలాగే క్యాస్ట్ వారీగా మీకు కట్ ఆఫ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కేటగిరీ వారీగా డిఫరెంట్ కట్ ఆఫ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇవి మీరు చూసుకోవచ్చు. చూసుకొని మీ మార్క్స్ అండ్ మీ రోల్ నెంబర్ కూడా మీ లాగిన్లోంచే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ కట్ ఆఫ్స్, ఈ రిజల్ట్స్ మనకి ఏం తెలియజేస్తున్నాయి, ఏం నేర్చుకున్నాం అంటే, సో టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. సో అందరూ కూడా ఏం చేస్తారంటే ఎగ్జామ్ డేట్స్ వచ్చే వరకు చదవరు. అట్ ద సేమ్ టైం డేట్స్ వచ్చాక కంగారు పడతారు. రిజల్ట్ ఏది అంటారు. రిజల్ట్ వచ్చే గ్యాప్లో మీరు చదువుకుంటే చాలా సిలబస్ కవర్ అవుతుంది కదా. ఈ మిస్టేక్స్ చాలా మంది చేశారు. అట్ ద సేమ్ టైం ఈ లేజినెస్ వల్ల చాలా సిలబస్ అవగొట్టుకోలేకపోయారు అనమాట. కరెక్ట్ ప్యాటర్న్ లేదు, కరెక్ట్ షెడ్యూల్ లేదు, జస్ట్ టాపిక్స్ ఏమున్నాయో టాపిక్స్ యొక్క లిస్ట్ కూడా లేదు మీ దగ్గర. సో ఏం చదవాలి, ఏం కంప్లీట్ చేయాలి, ఇవన్నిటిని కూడా ఒక అనలిటికల్ వ్యూలో చూసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎవరు చదవలేదు. సో ఈ విధంగా ఇన్ని మిస్టేక్స్ చేయడం వల్ల మీరు ఇబ్బందులు పాలయ్యారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఎండోమెంట్కి ఉండకపోయినా సరే మీరు జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ అయినా చూసి ఉండాల్సింది. సో ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. మీ ఎఫర్ట్స్ అన్ని రైట్ డైరెక్షన్లో పెట్టండి. దెన్ యూ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు సక్సీడ్. ఎండోమెంట్ ప్రిలిమ్స్లో 90% ఆఫ్ ద క్వశ్చన్స్ మన టెస్ట్ సిరీస్లోంచే కవర్ చేయడం జరిగింది, మన క్లాసెస్లోంచే కవర్ చేయడం జరిగింది. అది నేను ఆల్రెడీ మన పాత ప్లేలిస్ట్లో మీకు తెలుస్తుంది. సో ఇదే విధంగా ఏ విధంగా అయితే మీకు ఎండోమెంట్ ప్రిలిమ్స్కి మేము టాప్ క్వాలిటీ కంటెంట్, టాప్ క్వాలిటీ టెస్ట్, వీడియో క్లాసెస్, మెటీరియల్స్ అందించామో అదే విధంగా మీకు ఎండోమెంట్ మెయిన్స్ కూడా అందించడం జరుగుతుంది. చాలా మందికి హీరోగా మిస్టర్ కాంపిటేటివ్ అనేది నిలిచింది. లాస్ట్ 10 డేస్లో కూడా చదువుకొని 95 మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ కూడా మనకి ఉన్నారు. సో ఏ విధంగా వచ్చాయి అనేది మీకు తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, ఈ పీడిఎఫ్ అంతా కూడా మీకు ఇస్తాను కిందన, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన టెస్ట్లో ఎలా వచ్చింది, ఏపీపీఎస్సీ టెస్ట్లో ఎలా వచ్చిందో కూడా మీకు తెలియజేశాను. మెటీరియల్స్ అన్నీ కూడా మనకి ఈ విధంగా ఇన్నోవేటివ్గా ఇమేజెస్ రూపంలో కంటెంట్ అనేది ఈజీగా అర్థమయ్యేలా, గ్రాస్ప్ అయ్యేలా ఉంటుంది. క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నవన్నీ కూడా ఇలా బోల్డ్ చేయడం జరిగింది. ఇటువంటి కంటెంట్ మన స్టేట్లోనే ఎక్కడా లేదు అని మేము కాన్ఫిడెంట్గా చెప్పగలం. మేము మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్ని తీసుకోండి, ఏ క్వశ్చన్ తీసుకున్నా సరే దాని తాలూకు రెఫరెన్స్ అనేది మన క్లాసెస్లో మీకు లభిస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా కవర్ చేయడం జరిగింది. సో చిన్న ప్రశ్నల నుంచి పెద్ద డెప్త్ ఉన్న క్వశ్చన్స్ కూడా, అన్ని క్వశ్చన్స్ కూడా కవర్ చేయడం జరిగింది. సో దత్తత తీసుకోవడానికి మినిమం వయసు ఎంత ఉండాలి అనే క్వశ్చన్ ఉంది. ఒక బాలికను దత్తత చేసుకోవాలంటే
21 సంవత్సరాలు తేడా ఉండాలన్నమాట, పెద్దవాడు అయి ఉండాలి. సో ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్స్ కూడా కవర్ చేయడం జరిగింది. ప్రతి క్వశ్చన్ కూడా ఫ్లో చార్ట్స్ అండ్ ఇమేజెస్ రూపంలో కూడా మీకు కవర్ చేసి క్వశ్చన్స్ అన్ని కూడా హిట్ రేషియో నియర్లీ 90 క్వశ్చన్స్ ఏవైతే 100 క్వశ్చన్స్ వచ్చాయో ఎండోమెంట్ ఎగ్జామ్లో హిందూ ఫిలాసఫీకి సంబంధించి 90 క్వశ్చన్స్ ఇందులోంచే రావడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ చూస్తే మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ పీడిఎఫ్ అనేది మీకు ఉంటుంది. సో ఈ విధంగా ఎగ్జామ్లో ఏవైతే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందో వాటిని హైలైట్ చేస్తూ ఇలా ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అనేది ఎవరు మీకు స్టేట్లో ఇవ్వట్లేదు. అందరూ కూడా పాత చింతకాయ పచ్చడి రూపంలోనే ఇస్తున్నారు. బోర్డుల మీద చెప్పుకొని, చీటీలు పెట్టి చెప్పుకొని ఈ విధంగా ఉన్నారు చాలామంది. వాటిని ట్రస్ట్ చేయొద్దు. సో మీకు కంటెంట్ ఎక్కడ బెటర్గా అందుతుంది, ఎక్కడ బెటర్ అండర్స్టాండింగ్ మీకు ఉంది, ఎంత ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతున్నారు, తక్కువ టైం పెట్టాలి, ఎక్కువ గ్రాస్ప్ చేయగలగాలి, ఈ విధమైన కంటెంట్ని మీరు ప్రిఫర్ చేయండి. ఈ డిజిటల్ కంటెంట్ ఏదైతే ఉందో ఇదే కింగ్ అనమాట. పాతకాలంలో బ్లాక్ బోర్డుల మీద చెప్పే పద్ధతి అంతా అయిపోయిందండి. ఇప్పుడు మీకు బెటర్గా గుర్తుండాలంటే వీ హ్యావ్ బెటర్ టెక్నాలజీస్ అండ్ బెటర్ రిటెన్షన్ అనేది మీకు ఉంటుంది. సో ఈ విధంగా చదివింది చాలా ఈజీగా గుర్తుంటుంది. సో ఈ విధంగా ఫ్లో చార్ట్స్ అనేవి కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఫ్లో చార్ట్స్తో ఈజీగా గ్రాస్ప్ చేసుకునేలాగా మీకు కంటెంట్ అంతా కూడా మన ఎండోమెంట్ మెయిన్స్ కోర్స్లో ఇవ్వబడుతుంది. సో పాత చింతకాయ పచ్చడి వద్దు, డిజిటల్ కంటెంటే ముద్దు. సో ఈజీగా గ్రాస్ప్ చేసుకునే విధంగానే కంటెంట్ ఎప్పుడైనా ఉండాలండి. సో యూ హ్యావ్ లెస్ టైం కూడా మీకు తక్కువ టైం ఉంటుంది ఎగ్జామ్ ప్రిపరేషన్కి. సో ఇవి ప్రిపేర్ అవుతూ ఈ కంటెంట్ని మీరు యాక్సెస్ చేసుకొని ఈజీగా ప్రిపేర్ అయ్యి మిగతా ఎగ్జామ్స్ కూడా చదువుకోవచ్చు. ఎంతకాలం అని ఈ బోర్డు మీద రాసిన దాన్ని మీరు గంటలు ఎక్కించుకుంటారండి? ఎక్కించుకోలేరు కదా అంతసేపు. సో ఇలాంటి మెటీరియల్స్ మీ ముందుంటే ఈజీగా ఎగ్జామ్ ముందు ఇలా తిరగేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీ బోర్డు మీద రాసుకున్నది గంటలు చెప్పి ఇలాంటి టీచింగ్ నుంచి మీరు అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అయితేనే మీకు రిజల్ట్స్ వస్తాయి, ర్యాంక్స్ వస్తాయి. ఇటువంటి టీచింగ్కి స్వస్తి చెప్పండి. ఇటువంటి డిజిటల్ టీచింగ్కి మీరు నాంది పలకండి. సో ఇలా టేబుల్స్ ఫార్మాట్లో ఈ విధంగా నేర్చుకోండి. చూస్ ద ఈజీ వే చూస్ చేసుకోండి. ఫైనల్గా మన మోటో ఏంటి? జాబ్ రావాలి. జాబ్ రావాలంటే స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ కాదు. గొడ్డుల్లా కష్టపడి ఆ బోర్డు మీద చెప్పేది గంటలు మీరు ఎక్కించుకుంటా ఉంటే ఎప్పటికి అర్థం అవుద్దండి మీకు? ఎప్పుడు ఫినిష్ చేస్తారు సిలబస్? చాలా మంది ఇలా ట్రాప్లో పడిపోయి చదవలేకపోయారు అనమాట. సో మనది ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళు మార్వలస్గా పర్ఫామ్ చేయగలిగారు. ఈజీ వేలో గుర్తుంటుంది. ఇది ఎక్కడో నేను చదివాను, ఎక్కడో ఇమేజ్ చూసాను అని చెప్పి ఎగ్జామ్లో టిక్ పెట్టి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. సో ఇవి మన కంటెంట్ తాలూకా టెస్టిమోనియల్స్ అనమాట. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ యొక్క టెస్టిమోనియల్స్ మీరు పాజ్ చేసి కూడా చూడొచ్చు. ఏ విధంగా వాళ్ళు మన కోర్సెస్, మన కంటెంట్ ఏ విధంగా ఉందని స్టూడెంట్స్ నుంచే మీరు తెలుసుకుంటే మీకు బెటర్గా అర్థమవుతుంది. ఏ విధంగా మన కంటెంట్, ఇన్నోవేటివ్ కంటెంట్ వాళ్ళకి హెల్ప్ అయింది అనేది మీకు అర్థమవుతుంది. సో ఎండోమెంట్ మెయిన్స్ బ్యాచ్ 2022 పద్మవ్యూహం బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. సో ఈ పద్మవ్యూహం బ్యాచ్లో మీకు పేపర్ 1 ప్లస్ పేపర్ 2 రెండు పేపర్స్ కంటెంట్ కూడా మీకు అందిస్తున్నాం. సో ఈ పద్మవ్యూహం బ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఏమేమి ఉండబోతున్నాయి ఈ బ్యాచ్లో అంటే, సో పేపర్ 1కి సంబంధించిన జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో ఆ పేపర్, అట్ ద సేమ్ టైం పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించిన ఇంటరాక్టివ్ అండ్ ఇన్నోవేటివ్ వీడియో క్లాసెస్ ఉండబోతున్నాయి. వాటికి సంబంధించి స్టడీ మెటీరియల్స్, అట్ ద సేమ్ టైం కంప్లీట్ డిజిటల్ హిందూ ఫిలాసఫీ మెటీరియల్స్ అనేవి మీకు క్లాసెస్ అనేవి కూడా మీకు ఉండబోతున్నాయి. పేపర్ 1కి సంబంధించినంత వరకు జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ అనేది మీకు టాప్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ అనేవి మీకు ఇవ్వబోతున్నాం. అట్ ద సేమ్ టైం హిందూ ఫిలాసఫీకి సంబంధించి టాపిక్ వైజ్, అట్ ద సేమ్ టైం స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్లు, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ అనేవి కూడా మీకు ఇవ్వబోతున్నాం. సో స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ అనేది మన స్పెషాలిటీ. వీటి నుంచే మోస్ట్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. లాస్ట్ టైం ప్రిలిమ్స్లో కూడా అట్లానే జరిగింది. సో జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ వరకు ఎప్పటి వరకు అయితే ఎగ్జామ్ ఉంటుందో అప్పటి వరకు కూడా మీకు కరెంట్ అఫైర్స్ మీద ఎవ్రీ మంత్ మోస్ట్ ప్రాబబుల్ 250 ఎంసీక్యూస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాటిని మించి ఎటువంటి క్వశ్చన్ కూడా రాదు ఏ ఎగ్జామ్కి కూడా. మీరు పెట్టలేకపోతే ఎవరు పెట్టలేరు. ఆ విధంగా ఈ ఎంసీక్యూస్ అనేవి రెడీ చేయడం జరుగుతుంది. నియర్లీ 2500 ఎంసీక్యూస్ అనేవి మీకు కరెంట్ అఫైర్స్ మీద మాత్రమే కేవలం వస్తాయి. వాల్యూ యాడెడ్ మెటీరియల్స్ అనేవి వస్తాయి. అదర్ స్టేట్ ఎగ్జామ్స్ యొక్క
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అనలైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, బడ్జెట్, ఎకనామిక్ సర్వే, మ్యాప్స్, రివర్స్, హిస్టరీ, రివిజన్ టేబుల్స్, వైటమిన్స్, మిలిటరీ ఎక్సర్సైజెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్స్, శాటిలైట్స్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, టైగర్ రిజర్వ్స్, తర్వాత ఎన్వైరన్మెంటల్ ఆర్గనైజేషన్, ఫారెస్ట్ సర్వే రిపోర్ట్, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్, ఇవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా ఎగ్జామ్లో ఏ విధంగా అయితే అడుగుతారో అటువంటి అప్రోచ్తో మీకు టీచ్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, 30 ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ కోసం వస్తుంది. యునెస్కో సైట్స్ అండ్ ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం బేరాక్స్ అనేవి వస్తాయి. తర్వాత కల్చర్కి సంబంధించి అంటే మతానికి సంబంధించినంత వరకు ఎటువంటి స్కీమ్స్ రిలీజ్ చేసిందో ప్రభుత్వం అటువంటివి వస్తాయి. సో ఆర్కిటెక్చర్కి సంబంధించి ఆ కాలంలో టెంపుల్స్ ఎట్లా కట్టేవారు, అట్ ద సేమ్ టైం డిఫరెంట్ టెంపుల్స్, సన్ టెంపుల్స్ ఏవి ఎక్కడ ఉన్నాయి, ఈ విధంగా చూసారా మ్యాప్లో ఏ విధంగా అయితే మీకు కనిపిస్తుందో ఆ విధంగా టీచ్ చేయడం జరుగుతుంది. టెంపుల్ ఎవల్యూషన్ యొక్క ఫేజెస్ ఏంటి, సో డిఫరెంట్ పప్పెట్రీ అంటే ఏ విధమైన ఇవి ఉన్నాయి, కల్చర్ ఫామ్స్ అనేవి, ఆర్ట్ ఫామ్స్ అనేవి, తర్వాత వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు ఈ విధంగా మేము ఇన్నోవేటివ్గా అందించడం జరుగుతుంది. ఈజీ వేలో గ్రాస్ప్ అయ్యేలా కంటెంట్ అంతా కూడా మీకు ఉండబోతుంది. సో ఎవరైనా ఎన్రోల్ అవుదాము, మీ డ్రీమ్ జాబ్ ఎండోమెంట్ ఆఫీసర్ జాబ్ సాధిద్దాము అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ప్లే స్టోర్లోకి వెళ్ళి మిస్టర్ కాంపిటేటివ్ mr.competitive అని కనుక సెర్చ్ చేసినట్లయితే మీకు మన యాప్ దొరుకుతుంది. సో ఎవరైతే ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఇన్నోవేటివ్ కంటెంట్ ద్వారా మీరు మీ డ్రీమ్ జాబ్ అయినటువంటి ఎండోమెంట్ ఆఫీసర్ని క్రాక్ చేయొచ్చు. ఈ పద్మం వ్యూహం బ్యాచ్లో జాయిన్ అవ్వండి. సో లాట్ ఆఫ్ ఎన్రోల్మెంట్స్ హ్యావ్ కమ్. సో కమ్ విత్ అస్, క్లియర్ ద ఎగ్జామ్ విత్ అస్. సో ఈ విధంగా మీకు డైలీ షెడ్యూల్స్ అనేవి వేసి టాపిక్స్ అనేవి అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఈ టాపిక్స్ లిస్ట్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఈ షెడ్యూల్లో టైం కల్పించడం జరుగుతుంది. ఇలా షెడ్యూల్ వేసి మీకు క్లాసులన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవ్రీడే ఇది ఒక సబ్జెక్ట్ అయిపోగానే ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ అవుద్ది. మోడర్న్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఎకానమీ, ఆ సబ్జెక్ట్ అయిపోగానే దాని మీద టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి కంటెంట్ ఏ స్టేట్లో ఎవ్వరు కూడా ఇవ్వట్లేదండి. ఓన్లీ మిస్టర్ కాంపిటేటివ్ ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కడైనా ఇంతకంటే బెటర్ క్వాలిటీ, బెటర్ ఆర్గనైజ్డ్గా ఒక పద్ధతిలో మీకు క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇటువంటి క్లాసెస్ అనేవి మీరు ఎక్కడా కూడా స్టేట్లో చూడరు. సో ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ దిస్ జాబ్, కమ్ విత్ అస్. విల్ ఫినిష్ ద సిలబస్ ఇన్ టైం, విల్ గెట్ రెడీ అండ్ విల్ బి ప్రాక్టీస్డ్. మొత్తంగా ప్రాక్టీస్ అవుదాము. కరెంట్ అఫైర్స్ని కూడా రెడీ చేసుకుందాం. మొత్తం ఈవెన్ ఎండోమెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చెప్పవసరం లేదు. అవి వాస్ట్గా మొత్తం అన్ని కూడా కవర్ అయ్యేలాగా మీకు డీల్ చేయడం జరిగింది. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. సో ఎన్రోల్మెంట్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న 9063013089 నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.